హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఫిగర్ ఇట్ అవుట్ 1.2 చూద్దాం. ఫర్ ఈచ్ నంబర్ గివెన్ బిలో రైట్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ అట్లీస్ట్ 2 different ways to obtain the number through button clicks. థింక్ ద చిట్టి అండ్ బీ క్రియేటివ్. ఇక్కడ మనం చేసాం కదా 5072ని. అలాగే మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ని ఒక 2 different waysలో రాయమంటారు. సో మీరు ప్రీవియస్ క్లాస్లో ఎక్స్పాండెడ్ ఫామ్ నేర్చుకున్నారు కదా, సేమ్ అట్లా ఫస్ట్ అయితే రాసేయండి. ఇలా 8 into 1000 ప్లస్ 3 into 100, దాని ప్లేస్ వాల్యూ రాసేయండి, అదొకటి అయిపోతుంది. సో నెక్స్ట్ ఇది 8300 కదా, సో 83 into 100, ఇది డిఫరెంట్ వేస్గా మనం రాసాం. బి చూడండి, 40,629. ఫస్ట్ ఏం చెప్తున్నానమ్మా, ఎక్స్పాండెడ్ ఫామ్ ప్లేస్ వాల్యూస్ 4 into 1 2 3 4 ఉన్నాయి కదా, దాని తర్వాత అంటే 10,000 అనమాట. 4 into 10,000. ఇంకా జీరో మనం ఏమి ప్రెస్ చేయలేదు, జీరోకి మనం ఏం రాయము. 6 into 100 ప్లస్ 2 into 10 ప్లస్ 9 into 1, 40,629. మరి సెకండ్ టైప్గా మనం ఏం రాయొచ్చు అంటే, ఈ జీరోని ఇటు పంపించేసి 40 into 1000, 40,000 ప్లస్ 6 into 100 ప్లస్ 2 into 10 ప్లస్ 9, సో 40,629. అట్లా మనం డిఫరెంట్ వేస్గా రాయాలి అంతే. 56,354. ఫస్ట్ వెరైటీ మనం ఏం చెప్తున్నాం, 5 into దీని తర్వాత 4 ఉన్నాయి కదా, ఆ 4 zeros పెట్టండి, అదే 10,000 ప్లస్ 6 into 3 zeros అంటే 1000 1 తర్వాత అనమాట. 3 into 2 ఉన్నాయి కదా, సో 2 zeros 100 ప్లస్ 5 into 1 తర్వాత 10 ప్లస్ 4 into 1, సో 56,350. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేయమంటున్నా, ఒక జీరో ఇటు పంపించేసేయండి. 50 into 1000, 50,000 అయిపోయింది. ఓకే, అలాగా. ఇంకా మనం 63 into 100 కూడా రాయొచ్చు. ఓకే, ఇంకా 1000 తీసేసి 50 into 1000, 50,000 అండ్ 63 into 100, 6300 plus 5 into 10 plus 4 into 1. So 50,000, 6,300, 56,354. అట్లా ఇంక మీరు ట్రై చేస్తూ రాసేయడం. ఓకేనా? సో లేదా 56 into 1000 అలా కూడా రాయొచ్చు. ఎట్లయినా వెరైటీగా మనం రాయాలి డిఫరెంట్ టైప్స్లో. డి 66,666. ఫస్ట్ అయితే ప్లేస్ వాల్యూ 6 into 1s 10s 100s 1000 10,000 కదా, 4 zeros 10,000 ప్లస్ 6 into 1000 plus 6 into 100 plus 6 into 10 plus 6 into 1. జస్ట్ ఈ నెంబర్ తర్వాత 1 2 3 4, 1 తర్వాత 4 zeros, ఈ నెంబర్ తర్వాత 1 తర్వాత 3 zeros అలా రాసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 66,000 అంటున్నాం కదా, అదే రాద్దాం. 66 into 1000 ప్లస్ 6 into 100 plus 6 into 10 plus 6 into 1. Next, 3,67,813 క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ మనం ప్లేస్ వాల్యూ అంటున్నాం కదా, 3 lakh ప్లస్ 6 into 10,000. ఇంకా మీకు ఇది డిఫరెంట్ కష్టంగా ఉంటే 3 తర్వాత 5 ఉన్నాయి, సో 1 రాసి 5 zeros పెట్టడమే. 6 into 4 ఉన్నాయి,
వన్ రాసి 4 zeros అట్లా చూసుకోండి. 8 into 100 ప్లస్ 1 into 10 ప్లస్ 3 into 1 ఇలా రాసేయచ్చు. సో మనం 36 lakhs అని చదువుతున్నాం కదా, ఓకే, లేదా 3,67,800 కదా. సో అలా అయినా రాసేయచ్చు. 3 into 1 lakh రాయండి ప్లస్ 67,000 ఇంకొక రకం 67 into 1000 ప్లస్ 8 into 100 ప్లస్ 13 into 1 ఇలా మనం ఎట్లయినా రాయొచ్చు.